కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పలు మీడియా ఛానల్లో ఈ విధంగా మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూలిపోవటం ఖాయమని కేసీఆర్ అన్నదానికి నిరసనగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ మండలం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. అందరికీ కార్యక్రమాలు ఉన్న అలాగే రాష్ట్రాల వేస్తూ ఎలక్ట్రానిక్ పెట్టుకుంటారు. ఇప్పుడే మనం మేము ఎస్ఐ గారికి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి అప్లికేషన్ చేయడం జరిగింది. 4 రోజుల క్రితం పొన్నం ప్రభాకర్ దాని మీద చాలా అనాలోచిత వర్డ్స్ మాట్లాడినటువంటి కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ గారు మరి కొత్తకోటలో మాట్లాడి దైవదర్శనం చేసుకొని బయటకు వచ్చి ఒక పవిత్రమైన స్థలంలో ప్రభుత్వం కూలిపోద్దని చెప్తా ఉన్నాడు. మరి ఆయన ఎంత హిందూవాదో ఎంత దేవుళ్ళని నమ్మేటోడో దీన్ని బట్టి ప్రజలు ఆలోచించాలి, ప్రజలు తెలుసుకోవాలని సందర్భంగా మీరు దృష్టి తీసుకోవాలి. ముఖ్యంగా నాకన్నా ముందు మాట్లాడిన 2-3 మన హుస్నాబాద్ నియోజకవర్గం కూడా కరీంనగర్ పార్లమెంట్ ఉన్నారు. ఇక్కడ మరి అభివృద్ధికి సంబంధించిన గౌరవల్లి ప్రాజెక్టు, గండిపల్లి ప్రాజెక్టు లేదా విద్యా సంస్థలు ఏ నాట్ల చేయడానికి ప్రయత్నం చేసేట సిద్దిపేట నుంచి అరవకొండ రోడ్డు NH నేనే చేసినామంటాను. అది ఎప్పుడో 20 ఏళ్ళ క్రితికెళ్ళి నేనే ప్రయత్నం చేసినాను మాజీ ప్యాటర్న్. అంతకన్నా ముందుకెళ్ళి కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేసినారు, రికార్డ్స్ ఉన్నాయి. హుస్నాబాద్కి వెళ్ళి చేసేదానికి పోవడానికి కూడా NH మేమే పెట్టినామని చెప్పుకుంటారు. జరిగే పని మేము చేసినాం, జరగని పని మీరు లేదు, మీరు దాని బాధ్యులు అన్నట్టు మాట్లాడు కరెక్ట్ కాదు. 1985లో ఇదే రామాలయం వరకు అయోధ్యలో ప్రధానమంత్రిగా శ్రీ రాజీవ్ గాంధీ వచ్చి శిలాన్యాసం చేసాడు, పునాదిలో చేసాడు. అప్పుడేమో రాజీవ్ గాంధీ ఈయనే బాధ్యత చెప్పాను. ఇప్పుడు గుడి కట్టే ప్రయత్నం కంప్లీట్ అయిన తర్వాత అది మా క్రెడిట్ అని బీజేపీలు హిందూవాదులు మాట్లాడతారు. ఎంతవరకు కరెక్టు? అసలు రామాలయానికి పునాది వేసిన సమయంలోనే దాంట్లో కొద్దిగా దానికి ఉంటే సాంప్రదాయాలు పాటించలేదని చాలామంది అంటారు. అది ప్రధానమంత్రికి భార్య తక్కువ అర్హత లేదు. శ్రీరాములు లవకుశ సినిమాలే ఒక అశ్వమేధ యాగం చేయాలంటే ఆమె అరణ్యవాసంలో సీత ఉంటే ఆమె బంగారు బొమ్మ పెట్టుకొని చేసిండు. మరి అంత పెద్ద గుడి కట్టినప్పుడు నువ్వు చేసే బదులు రాష్ట్రపతితోనో ఎవరైనా భార్యతోనో హిందూ సాంప్రదాయం ప్రకారం చేయించవచ్చు కదా. ఇప్పుడు కూడా 4 పీఠాధిపతులు దాంట్లో అసంపూర్తిగా ఉన్నది. మేము రామంటారు, నేను రామాడు కాదు, పీఠాధిపతులే రామంటారు. మరి అయినా ఎందుకు చేస్తారు? మళ్ళీ ఎన్నికలు దగ్గర ఉంటాయి, కేంద్రంలో మరొకసారి 3వ మోడీ రావాలని దానికోసం చేస్తా ఏమైనా చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. లేదు పొన్నం ప్రభాకర్ అన్న మీ కిలో రూపాయి బియ్యం, ఉచిత బియ్యం వీటి కోసం అక్షంతాలు చేస్తాడు, అవి పంచుతారని అన్నాడంటాను. అది కూడా ఒక పుట్టించిన వార్త. అది కూడా IT సెల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా వాడుకొని లేని ఉన్నట్టు చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన అనలేదు, కానీ నేనంటాను ఇప్పుడు ఆ దేశంలో 80 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆకలి అన్నానికి 40 కోట్ల మంది మొత్తం ప్రపంచంలో ఏడుస్తూ ఉన్నారు. మరి అయితే ఇది కిలో 2 రూపాయల బియ్యం ఉత్త బియ్యము దాన్ని అక్షంతలు తీసుకొని చేస్తుంది
అన్నాకి లేని వాళ్ళు అక్షతలు చేస్తారు తప్ప. మరి బాజార్లో పజ్జోరాలే చేస్తారు పెళ్ళిళ్ళ కాడ. అక్కడ వాళ్ళ ప్రధానమైన పంట ప్రధాన భోజనం అది. ఏమన్నా అది నిషేధమైన వస్తువా? అందుకని ముఖ్యంగా ప్రజలమైన మనము మీరు ఆలోచించుని. ఇదంతా వీళ్ళు చేసేదంతా తప్పుడు పనులు, ప్రజలు తప్పుతో పట్టించే పనులు. ఇదంతా హిందూయిజం పేరు మీద దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నాలు చేసుడు, ఓట్లను తీసుకొని మళ్ళీ అధికారం రావాలనే ప్రయత్నం చేసుడు. 370 ఆర్టికల్ తీసేసారు కాశ్మీర్లో. మరి ఎంతమంది భారతదేశంలో ఉన్న వాళ్ళంతా నలుమూలల నుంచి పోయి పోలు అన్నారు. తిరుమల తలాక్ తీసేసారు. అది హిందూ ముస్లిం పర్సనల్ లాపోవడం. మన భారత రాజ్యాంగం ఇచ్చింది కదా, రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే రాజ్యాంగాన్ని కూలదోస్తూ ఉన్నారు. మళ్ళీ రాజ్యాంగాన్ని పక్కకు పెడతా ఉన్నారు. వాళ్ళ కొత్త రాజ్యాంగం కావాలంటా ఉన్నారు. ఏదో రామాయణం అనేది త్రేతాయుగము, తర్వాత ద్వాపరయుగము, ఇప్పుడు కలియుగం నడుస్తుంది. రామునికి కాదు, ఏ యుగానికి వ్యతిరేకం కాదు, ఏ దేవునికి వ్యతిరేకం కాదు. ముఖ్యంగా ఆలోచించిన ప్రజలారా, ఇది ప్రజాస్వామ్యం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మా మేధావుల నుండి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కి అప్పచెప్పారు. భారతదేశంలో ఉండే అన్ని మతాలు, ప్రపంచంలో ఉండే మతాలన్నీ భారతదేశంలో ఉంటాయి. కాబట్టి ఇది అన్ని మతాల సమ్మేళనం భారతదేశం. ఇక రాముని మొక్కచ్చు, కృష్ణుని మొక్కచ్చు, హిందువుని మొక్కచ్చు, ముస్లిం మొక్కచ్చు, జొరాస్ట్రియన్ మొక్కచ్చు, బుద్ధుని మొక్కచ్చు. ఈ దేశంలో అట్లాంటి సెక్యులర్ కంట్రీ ఇది. ఈ సెక్యులర్ కంట్రీని డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళను కండ కనిపెట్టుని వచ్చే ఎన్నికలలో ఇప్పుడు కేసీఆర్ని పక్కకు పెట్టినట్టు అలా కూడా పక్కకు పెట్టుని ఆంకార పడ్డ కేటీఆర్ ఉన్నట్టు కొన్నాం ఆయన అన్నాడు అందరు మరి ఆకారం ఎక్కడ కనపడ్డది? మీకే కనపడుతుంది ఆకారం. ఎందుకు పుస్తకాలు చేసినామని మన బండి సంజయ్ అంటారు. మరి గుజరాత్ నుంచి వచ్చి వారణాసిలో ఎందుకు చేసిండు మోడీ? ఉత్తరప్రదేశ్ నుంచి గుజరాత్లో ఎందుకు చేసిండు అదు అని భారతదేశంలో ఉండే భారత రాజ్యాంగం కనిపించిన విషయాలు మాట్లాడాలి. వేరే విషయాలు మాట్లాడితే అందరికి నొప్పి అవుతుంది. స్థానిక నాయకత్వాలు కూడా ఆలోచించరు. విశాల దృక్పథంతో మీ ఇష్టం, అది ప్రజలే చూసుకుంటారు. ఒకరోజు కాబట్టి ఒకరోజైనా ఔషధాల నిజం నిజమే అవుతుంది, అబద్ధం అవుతుందని తెలియజేస్తూ ఇవాళ కంప్లీట్ ఇచ్చడం జరిగింది. దీని మీద వెంటనే రాష్ట్రపతి కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి దరఖాస్తును పంపుతాను. తర్వాత స్పీకర్ కూడా ఓం బిర్లా కూడా పంపాను. మేము అనేది ఒకటే, నువ్వు ఓట్లాడు, ప్రజాస్వామ్య పద్ధతులు అడుగు. కానీ ప్రజాస్వామ్యాన్ని కూలదోస్తూ ఆవేశంగా మాట్లాడుతూ ఇతరులకు ఆవేశం తెప్పించే ప్రయత్నాలు చేస్తూ గవర్నమెంట్ పడిపోతుంది అంటారు. గవర్నమెంట్లో మీరు 3-4 గవర్నమెంట్లు పడగొట్టారు కదా. కర్ణాటకలో పడగొట్టారు, మధ్యప్రదేశ్లో పడగొట్టారు, ఉత్తరప్రదేశ్లో పడగొట్టారు, అస్సాంలో పడగొట్టారు. 70 ఏళ్ళ కాంగ్రెస్ పడగొట్టిందని చెప్తూ మీరు 10 ఏళ్ళనే పడగొడతారు కదా. మరి ప్రజాస్వామ్యం మరి మీరు గౌరవిస్తారా, మేము గౌరవించామా? అది జనం ఆలోచించాలి. మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలియజేస్తూ నమస్కారం చెప్తూ చదువు తీసుకుని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు, పొన్నం ప్రభాకర్ మా మంత్రివర్యులు కొత్తకొండ జాతరకు దైవ దర్శనం కోసం ఎస్పీ గారు వచ్చి అక్కడ అనాలోచితమైన వ్యాఖ్యలు చేసిండు. ప్రభుత్వం ఓడిపోవడం అనేది ఆయన ఇష్టం కాదు. ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు వెళ్తారు, ఎమ్మెల్యేలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అవుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని బలం లేకుండా ఓడిపోతాడు. ఆయన జ్యోతిష్కుడు కాదు. ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి ఈ రాష్ట్రంలో ఏం చేసిండు, అసలు ఈ నియోజకవర్గానికి ఏం చేసిండు, అసలు రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలవడానికి శ్రీరామచంద్రుడిని ముంగలు పెట్టుకొని అయోధ్య అనేది అది సుప్రీంకోర్టులో పెట్టి దానికి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రజా విరాళాలతోటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి కాదు, ఇవాళ శ్రీరామచంద్రుడి తలవాలు తీసుకొచ్చిన అయోధ్య నుంచి తీసుకొచ్చినవి కాదు. ఇక్కడనే పట్టుకొని ఇది రాజకీయం కోసానికి ఇదంతా మొత్తం అన్ని పార్టీలకు సంబంధం కలుపుకొని చేసేది అది కరెక్ట్ కాదు. ఇది రేపు రాబోయే రోజుల్లో మేము మళ్ళీ ఎట్లా గెలవాలి? ఇదివరకు రామ మందిరం, అయోధ్య, ఇది మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దీన్ని మతాలకు అడ్డు పెట్టుకొని ఇది రామ మందిరం మేము ప్రతిష్టాపన చేస్తామని పూర్తి కాకముందే చెప్పి ఇవాళ దైవ దర్శనం అంటే మేము కూడా హిందువులమే, మేము కూడా మతాలకు అతీతంగా పనిచేసేవాళ్ళమే. కాంగ్రెస్ పార్టీ అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా నువ్వు చేసే పార్టీ అయోధ్యలో నీ ప్రతిష్టాపన కూడా కాంగ్రెస్ పార్టీ. రామన్న అంటే నువ్వు చేసేటి అన్ని అత్యరాని పనులు అనేది భారతదేశ ప్రజలకే తెలుస్తుంది. ప్రజలకు అవసరాలు ఉన్న పనులు చేసి ప్రజల మన్నలు పొందాలి. కానీ మేము రాబోయే ఎన్నికల్లో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం, గెలుతామనే ముచ్చట్లు ఇవన్నీ మాయమాటలు. ప్రజలకు ఏం పని చేసావు ఈ 5 ఏళ్ళలో అనేది ఒకసారి ఆలోచించి మంత్రి గారి మీద అనవసరమైన వ్యాఖ్యలు చేసుకుంటా నువ్వు రాజకీయ లబ్ధి కోసానికి చేయడం కరెక్ట్ కాదు. రేపు రాబోయే రోజుల్లో నీకు కరీంనగర్ ప్రజలు నీకు బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ దీని మీద ఆయన వ్యాఖ్యలు చేసిన దానికి పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉస్మానాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏదైతే కొత్తకొండ జాతరకు వచ్చి 14/1/2024 రోజున మన కరీంనగర్ పార్లమెంట్ మెంబర్ అయిన బండి సంజయ్ గారు కొత్తకొండ టెంపుల్ కు రావడం జరిగింది. వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా ముందు ఆయన కొన్ని మాటలు మాట్లాడిండు. ఏమన్నారు అంటే
పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇవాళ మేము బండి సంజయ్ గారిని సూటిగా అడుగుతున్నాం, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఇవాళ మీరు మోసం చేసేది ప్రజలను మోసం చేస్తున్నారా, లేకపోతే రాజ్యాంగాన్ని తప్పుపడుతున్నారా? అదొకసారి ఒక పార్లమెంట్ మెంబర్ అయిన బండి సంజయ్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదొకటే కాదు, ఇవన్నీ ఏమంటున్నారు అంటే పొన్నం ప్రభాకర్ గారు శ్రీరాముల తలవాలను ఓపెన్ బియ్యం అని చెప్పేసి మాట్లాడిను అని చెప్పేసి కొంతమంది బీజేపీ వాళ్ళ లేకపోతే సోషల్ మీడియాలో బీజేపీకి తొత్తులుగా మారిన వాళ్ళు వీడియోలలో ఫోటోలలో ఫేస్బుక్లలో పెట్టడం జరుగుతుంది. పొన్నం ప్రభాకర్ గారు అలాంటి వర్డ్స్ ఎక్కడ కూడా మాట్లాడలేదు. అట్లాంటి మాట్లాడిన మాటలు ఏమన్నా ఉంటే మీరు వీడియోలు కానీ మాకు పంపించండి, అదేమన్నా ఉంటే మేము సవరణ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ లేనిపోని ఉన్నట్టు లేనట్టు ఇది సృష్టించడం సరైన పద్ధతి కాదు. ఏది ఏమైనా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. శ్రీరామచంద్రుడు ఒక మీ సొంతం కాదు. శ్రీరామచంద్రుడు అనేవారు అందరి వారు. శ్రీరామచంద్రుడిని మేము కూడా పూజించడం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అట్టి తలవాలను నెత్తున ఎత్తుకొని తిరిగి ఇంటింటి పంచిపెట్టిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉన్నది. ఇలా శ్రీరామచంద్రుడు అంటేనే బీజేపీ వాళ్ళు అయినట్టు, బీజేపీ జెండా ఏనాడన్నా మోసినట్టు ఇది మీది సరైన పద్ధతి కాదు. మీకు ఏదన్నా ఆలోచన ఉంటే ఓపెన్గా డెబిట్లో కూర్చోండి. మీరు ఏం డెవలప్మెంట్ చేసిలో ఈ ప్రజానికానికి ఏ డెవలప్మెంట్ చేసిలో ఆ డెవలప్మెంట్ మీద మీరు ఓట్లడి దమ్ముందా అని అడుగుతున్నాం. మేము ఏమున్నా శ్రీరామచంద్రుడిని మోడబెట్టి మేము హిందువులం అంటే మేమే, బీజేపీ అంటే మాదే, ఇదంతా సెక్యులర్ అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. మేమంతా శ్రీరామచంద్ర భక్తులమే. శ్రీరామచంద్రుడు మీ ఒక్కరి సొంతం కాదు అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నాము. ఏది ఏమైనా బీజేపీ వారు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేద్దామని ఆలోచన చేసుకుంటే కర్రు కాల్చి వాత పెట్టే రోజులు ముందే ఉన్నాయి. ఇలా పార్లమెంట్ ఎలక్షన్ కోసం శ్రీరామచంద్రమూర్తిని వాడుకోవడం జరుగుతుంది. ఇవాళ అక్కడ రామ మందిరం అనేది పూర్తి కాలేదు. పూర్తి కాకముందే అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు అంటే అది మీ సొంత స్వయాభం కోసం అని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇట్టి అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ శ్రేణులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ఉస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు. ఉస్నాబాద్ నియోజకవర్గం నుండి వచ్చి ప్రజలు కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇవాళ మొన్న 14వ తారీఖు నాడు బండి సంజయ్ గారు ఎంపీ గారు కొత్తకొండ జాతరకు రావడం జరిగింది. వచ్చి అక్కడ జాతర దేవుణ్ణి దర్శించుకొని పోకుండా మన మంత్రి పొన్నం ప్రభాకర్ అందరి మీద ఒక వ్యాఖ్యలు మన వీటి కెమెరాల మీద ఒక పేపర్స్ ప్రకటన మీద చేయడం జరిగింది. బండి సంజయ్ గారు మీరు వచ్చి దేవుని దర్శనం చేసుకొని పోతే అయిపోవు, ఇవాళ మా పొన్నమన్న గురించి నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు నువ్వు ఉస్నాబాద్ నుండి కరీంనగర్ నుండి ఎంపీగా గెలిచి ఏమి అభివృద్ధి చేసినావు, ఏం చేసినావు? ఇవాళ కోపన్ బియ్యం తెచ్చి అక్షంతల్లాగా పంచుతుండు అని ప్రభాకర్ అన్న అనడం జరిగింది, అన్నాడు అని జరగడం జరిగింది అని అంటున్నావు. ప్రభాకర్ అన్న ఏ ప్రెస్లో ఏ పేపర్లో ఏ వార్తల్లో అనడం జరిగిందో అది మాకు చూపించండి. మేము ప్రభాకర్ అన్న కూడా ఒక దేవుడు భక్తి, ఒక వారానికి 4-5 ఒక్క పొత్తులు ఉంటాడు ఆయనే. నువ్వు నాన్ వెజ్ చేయడు, ఒక ఏజ్ చేయడు, అటువంటి మా మంత్రి మీద నువ్వు అనడం కరెక్ట్ కాదు. అటువంటి ఏదన్నా ఉంటే నువ్వు ఏదన్నా ఒక ముక్క కూర్చొని చర్చకు రండి, మేము మాట్లాడతాం. మీరు ప్రభాకర్ అన్న ఒక మంత్రిగా అనడం సాధ్యం కాదు. అది మేము ఖండిస్తూ ఇవాళ మీ మీద ఒక కంప్లైంట్ సిఐకి ఎస్ఐకి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరం వచ్చి మీ మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది.